ఆనందమయం మమతల కోవెల అదొక అనాథ శరణాలయం. ఎంతోమంది పిల్లలకి ఆశ్రయం ఇస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసి ఎంతోమంది పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దిన దేవాలయం ఈ మమతల కోవెల. ఫ్రెండ్, నీకు తెలుసా, రేపు అన్నయ్య ఇంకా అమ్మ నాన్న వస్తున్నారని, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారని ఆయమ్మ చెప్పింది. అక్కడ నాకు అన్నయ్య ఉంటాడు. నాతో ఎంచక్కా రోజూ ఆడుకుంటాడట. తనతో పాటే నన్ను స్కూల్కి తీసుకువెళ్తాడట. నాకు బోలెడు అన్ని బొమ్మలు ఆడుకోవడానికి ఇస్తాడట అని సంతోషంగా చెబుతుంది 7 సంవత్సరాల వయసున్న పాప ఆశ్రమంలో ఉండే రోజా పూల మొక్కకి నీళ్లు పోస్తూ అంటుంది. ఆ రోజా పూల మొక్కతో కానీ నాకు చాలా బాధగా ఉంది. నేను వెళ్ళిపోతే నీకు రోజూ నీళ్ళెవరు పోస్తారు? నీతో బోలెడన్ని కబుర్లు ఎవరు చెబుతారు అని ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చి ఏడుస్తుంటే అక్కడికి వచ్చిన ఆయమ్మ పాప దగ్గరికి వచ్చి, సంతోషి, ఏం చేస్తున్నావు అని అడిగింది. అమ్మ, ఇక్కడ మొక్క వైపు చూపిస్తూ, అది మరి ఆయమ్మ, నేను వెళ్ళిపోయాక రేపటి నుండి నా ఫ్రెండ్ని ఎవరు చూస్తారు? రోజు నా ఫ్రెండ్తో ఎవరు కబుర్లు చెబుతారు? నేను చెప్పలేను కదా, అందుకే నాకు ఏడుపు వస్తుంది అని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది. తన కన్నీళ్లు తుడిచి, ఏడవకమ్మా, నీ ఫ్రెండ్తో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కబుర్లు చెప్పచ్చు. తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా అని ఆయమ్మ అన్నది. హే, నిజమేనా నువ్వు చెప్పేది అని సంతోషి ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే తనకి ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు తనకి అందరిలాగే అమ్మ నాన్న అన్నయ్య అందరూ ఉన్నారు. శివ, లత ఇంకా వాళ్ళ అబ్బాయి ఆనంద్ వస్తారు మమతల కోవెలకి సంతోషిని తీసుకువెళ్ళడానికి. ఆనంద్ వెళ్ళిన వెంటనే చెల్లి చెల్లి అని తనని వెతుకుతూ ఉంటాడు. తన ప్రేమ చూసి చిన్నగా నవ్వి, నాన్న ఆనంద్, కొంచెం సేపు ఆగు, చెల్లి మన ఇంటికి వచ్చేస్తుంది కదా, తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా, వస్తుంది అని ఆనంద్ వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు నీరసంగా మొహం పెట్టుకొని సరే అని అంటాడు. ఫార్మాలిటీస్ కంప్లీట్ అవడంతో సంతోషిని తీసుకురమ్మని చెబుతారు ఆయమ్మతో. ఆశ్రమం వార్డెన్ ఆయమ్మ సంతోషిని తీసుకురావడంతో తనని చూసి మొహం మతాబులా వెలిగిపోతుంది ఆనంద్ది. పరిగెత్తుకొని వెళ్ళి చెల్లి అని తనని కౌగలించుకుంటాడు ఆనందంగా. సంతోషి కూడా అన్నయ్య అంటూ తనని ప్రేమగా చుట్టేసుకుంటుంది. శివ, లతలు ఇద్దరూ కూడా సంతోషంగా తనని దగ్గరికి తీసుకొని ప్రేమగా తన నుదిటిన ముద్దాడుతారు. తర్వాత తనని తమ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఆనంద్కైతే కాళ్ళు నిలవడం లేదు. తన చెల్లి ఇప్పుడు తనతో పాటే ఉండబోతుంది అనే దానితో సంతోషి తమ సంతోషాలకి కారణం ఎలా అయిందో 3 నెలలు వెనక్కి వెళతారు శివ, లతలు. శివ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, లత హోమ్ మేకరు. వాళ్ళకి ఒక బాబు ఆనంద్, అతని వయసు 10 సంవత్సరాలు. పాప శ్రీనిధి, వయసు 7 సంవత్సరాలు. ఉన్నంతలో పిల్లలకి ఏ లోటు లేకుండా ప్రాణంగా పెంచుకుంటూ వచ్చారు. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా తల్లడిల్లిపోయేవారు. ఆనంద్కు తన చెల్లి నిధి అంటే చాలా ప్రాణం. ఎప్పుడూ కూడా చెల్లికి తోడుగా ఉండి కవచంలా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అన్నా చెల్లెళ్ళు కలిసే వెళ్ళి వచ్చేవారు. అది స్కూలుకైనా వేరే ఎక్కడికైనా. ఒకరోజు స్కూల్ నుండి వచ్చేటప్పుడు నిధి చాక్లెట్స్ కావాలని మారాం చేయడంతో ఆనంద్ చెల్లిని అక్కడే ఉండమని చెప్పి చాక్లెట్స్ తీసుకురావడానికి వెళతాడు. తన అన్న ఇంకా రాకపోవడంతో రోడ్డు క్రాస్ చేసి చూసుకోకుండా వెళుతున్న తనని లారీ సడన్గా వచ్చి ఢీకొట్టడంతో రక్తపు మడుగులో పడి ఉంటే చెల్లి కోసం వచ్చిన ఆనంద్ అది చూసి షాకుతో స్పృహ తప్పి పడిపోయాడు. నిధిని ఆనంద్ని చూసి అక్కడ ఉన్నవాళ్ళు అంబులెన్స్కి కాల్ చేసే అంతలోనే నిధి ప్రాణాలు విడుస్తుంది. వాళ్ళ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళతారు. తరువాత వాళ్ళ ఐడి కార్డు ద్వారా స్కూల్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. శివ, లతలకి విషయం తెలిసి
పరుగు పరుగున హాస్పిటల్కి వెళితే అక్కడ విగతజీవిగా పడి ఉన్న తమ బిడ్డను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఆనంద్ అయితే ఇంకా షాకులోనే ఉండిపోయాడు. తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి చేరుకుంటారు. ఆనంద్ మాత్రం ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేవాడు. తల్లిదండ్రుల బాధ చెప్పటానికి లేదు. ఎవరు తప్పుతుంది? ఆనంద్ని చైల్డ్ సైకియాట్రిస్ట్కి చూపిస్తే మంచిదని తనని తీసుకువెళతారు. సైకియాట్రిస్ట్ అప్పుడు, చూడండి బాబు, మెంటల్గా డిప్రెస్ అయ్యాడు. తన చెల్లి తన కళ్ళ ముందే చనిపోవడంతో ఒకలాంటి డిప్రెషన్కి గురయ్యాడు. తనని నలుగురితో ఎక్కువగా ఉండటం, మీరు కూడా తనతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసి తనలో త్వరగా చేంజ్ రావచ్చు అని సైకియాట్రిస్ట్ చెప్పడంతో ఆ రోజు నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా వరకు తనతో టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయ్యాయి. శివ ఆనంద్ పుట్టినరోజుని ఏదైనా ఒక అనాథ శరణాలయంలో చేద్దామని, అలా చేస్తే అక్కడ ఉన్న పిల్లలతో అయినా ఈ ఆనంద్ కలుస్తాడు ఏమో అని లతకి చెప్పడంతో తను ఒప్పుకొని ఆ ఏర్పాటుల్లో ఉన్నారు. అనుకున్న ప్రకారం ఆనంద్ పుట్టినరోజున ఒక అనాథ శరణాలయంకి వెళతారు. అదే మమతల కోవెల. ఆనంద్కు పిల్లలందరూ విషెస్ చెప్తుంటే కేక్ కట్ చేయించి పిల్లలందరికీ పంచుతారు. అందులో ఒక పాప మాత్రం ఆనంద్ దగ్గరికి వచ్చి ఒక రోజా పువ్వు ఇచ్చి, ఈరోజు నీ పుట్టినరోజట కదా, హ్యాపీ బర్త్డే అన్నయ్య అని అనగానే అన్నయ్య అనే పిలుపుకి చలనం వచ్చి ఆనంద్ లైట్గా స్మైల్ ఇస్తాడు. ఆ పాప ఎవరో కాదు, సంతోషి. ఆ రోజంతా సంతోషి ఆనంద్ దగ్గరే ఉండి తనతో ఆడుకుంటూ కబుర్లు చెబుతూనే ఉంది. ఆనంద్ మాట్లాడకపోయినా కొంచెం రెస్పాండ్ అయ్యేవాడు. శివ, లతలు అది గమనించి చాలా సంతోషంగా అనిపిస్తుంది. రోజు ఆశ్రమానికి తీసుకువచ్చేవారు ఆనంద్ని. తనలో కొంచెం కొంచెంగా మార్పు వచ్చేది. అన్నింటికన్నా సంతోషి అన్నయ్య అన్నయ్య అని పిలిచినప్పుడు ఇంకా బాగా రెస్పాండ్ అయ్యేవాడు. అలా ఆనంద్కి సంతోషి అంటే చాలా ఇష్టము, అభిమానము, ప్రేమ పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అన్న అనురాగం, కుటుంబం ప్రేమ ఎరుగని సంతోషికి వాళ్ళు చూపిస్తున్న ప్రేమతో చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే ఆనంద్ శివాలతలతో, మనం చెల్లిని ఇంటికి తీసుకొచ్చేసుకుందామమ్మా అని, అప్పుడు చెల్లి మనతోనే ఉంటుంది అని అనడంతో ఇద్దరు, శివ లత కూడా ఇద్దరూ బాగా ఆలోచించి తనని దత్తత తీసుకుంటే ఆనంద్ కూడా సంతోషిస్తాడు. అప్పుడు తను శాశ్వతంగా తనతోనే ఉంటుంది, తనకి కూడా ఒక ఫ్యామిలీని ఇచ్చినట్లు కూడా ఉంటుంది అని ఆలోచించి వాళ్ళ నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని అనుకొని సంతోషిని దత్తత తీసుకుంటాము అని చెప్పినప్పుడు అటు శివ తల్లిదండ్రులు ఇటు లతా తల్లిదండ్రులు ససేమిరా వద్దని, ఆ పాపని మేము ఎప్పటికీ కూడా తమ మనవరాలుగా ఒప్పుకోమని బెదిరించినారు. కానీ దానికి కూడా చెల్లించకుండా తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పారు. పెద్దవారు ఇంకా ఏమీ చేయలేక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కోపంగా వెళ్ళిపోయారు. అలా సంతోషి ఈ ఫ్యామిలీలోకి వచ్చింది. తనని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుండి ఆనంద్ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా తనతోనే ఉంటున్నాడు. సంతోషి కూడా అన్నయ్య అన్నయ్య అంటూ తన చుట్టూనే తిరుగుతున్నది. సంతోషి రాకతో తిరిగి ఆ ఇంటిలో మళ్ళీ సంతోషాల చిరుజల్లులు వెల్లివిరిశాయి. తన పేరులో ఉన్న సంతోషం తన జీవితంలో లేదు, కానీ ఇప్పుడు తనకి కూడా అమ్మలో నాన్న, ముఖ్యంగా తనని కంటికి రెప్పలా చూసుకునే అన్నయ్య ఉన్నాడు. ఆనంద్ రాకతో తన జీవితాన్ని ఆనందమయం చేశాడు ఆ పైవాడు. అందుకే అంటారు పెద్దలు, భగవంతుడు మనకు ఒకదాన్ని దూరం చేస్తే దాన్ని వేరే రూపంలో తిరిగి మన చెంతకి చేరుస్తాడు అని తెలుస్తుంది.
అనురాగం, ఆప్యాయత పంచడానికి రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులే పంచాలని లేదు. మంచి మనసు ఉండి వాళ్ళపై ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటే చాలు. మా ఛానల్లో వచ్చే ఈ కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి.